ఇది జరుగుతూ ఉండాలంటే పోలీసులు నా మీద మంచి అభిప్రాయం. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఒత్తిడిల ప్రలోభం వల్ల ఆ రోజు అప్పుడు చేసిరు. ఇప్పుడు కూడా ఒత్తిళ్లతో కొన్ని చేస్తూ ఉంటారు. ఆయన నేను ఏకీభవిస్తూ ఉంటా. వీళ్ళది ఏముంది నిమిత్తం మాత్రం చెప్తూ తింటారనే ఆలోచన చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇవన్నీ చేసిన ఇన్నిసార్లు నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టేసరికి సానుభూతి కూడా పెరిగింది అనేది. ప్రజల దగ్గర నుంచి మీరు ఇప్పుడు తిరుగుతున్నారు క్యాంపెయినింగ్ కోసం, ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా బ్రహ్మాండంగా. వాస్తవంగా అంటే నేను ఇట్లా సార్ ఇంత కూడా ఊహించాను నేను. అంటే ఈ ప్రకారంగా నన్ను ప్రజలు ఆదరిస్తారని అనుకోవాలి. ఇప్పుడు గ్రామాలలో నేను వెళ్తూ ఉంటే అక్కడ ఆయనకు ఎట్లా స్వాగతం పలుకుతుందో తెలియదు, కానీ నాకు ఘనంగా స్వాగతం పలుకుంటూ మంచి ప్రేమతోటి. ఇప్పుడు ఈ రోజులలో పొలిటికల్ ఎట్లా చేస్తారంటే కొన్ని క్రియేట్ చేస్తారు, కానీ మాకు అట్లా కాకుండా మనస్సాక్షిగా మంచి మనసుతో చేసే ప్రజలు నాకు బాగున్నారు, అభిమానించే విధానం ఉంది. నన్ను ఖచ్చితంగా తీసుకురావాలని తపన ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఈరోజు ఆయనకు వ్యతిరేకించి ఏదేమైనా కానీ సీను తీసుకోవాలి, సీను గెలిపించుకోవాలి. సీను మన మధ్యలో ఉంటాడు, అందరి వాడు, ఎప్పుడైనా పలకరిస్తాడు. మనం అక్కడ అన్నట్టుగా రెండు దర్వాజాలు దాటుకోను ఓ ఇద్దరు దగ్గర ఆయనకు మనకు మధ్యలో వ్యక్తులు పట్టుకుపోయి కలుసుడో అనేది ఉండదు. సీన్కు డైరెక్ట్ అటాక్ చేసిపోవచ్చు, కలవచ్చు, మాట్లాడచ్చు, రావచ్చు. మన ఏరియాలో ఉంటాడని ఇటు అనుకుంటారు, అటు ఏరియాలో అనుకుంటారు. అంటే అరే ఏదేమైనా కానీ మనం 10 మంది తయారైనామంటే 100 మంది ఉన్నామంటే రమ్మటిటే అత్తడైనా సీను అని పిలవచ్చు, మనడు అని చెప్పచ్చు అనే ఆలోచన ప్రజలలో బాగుందన్నట్టు. అంటే ఈజీ యాక్సెస్ కలవడానికి సులభమైన మార్గం సీన్. ఎనీ టైం పలకరించిన ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతారని ఒక భావన. వీటికి గ్రహిస్తారు. నూతన తరానికి నాంది చేయాలని ఒకటి. పాపం అన్ని ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఏదైతే పబ్లిక్ ఆయన చేయొద్దనుకున్నాడో అదే మనం చేసి చూపించాలి. కావద్దనుకునే వ్యక్తి ముంగట ఈయన చేసి చూపిస్తే బాగుంటుందని అదో ఛాలెంజ్. కొంతమంది ఒక్కొక్కరికి ఒక అంటే తీరు అభిప్రాయాలతోటి ప్రజలను తీసుకోవడానికి ముందున్నారు. మీరు అదే పార్టీలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అన్ని కేసులు పెట్టి మిమ్మల్ని అన్నిసార్లు జైలుకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినప్పుడు పోలీసులు ముందున్నారు. ఇప్పుడు మళ్ళీ క్యాంపెయినింగ్ పోతున్నప్పుడు పర్మిషన్లు అనేవి వస్తున్నాయి. ఎట్లా క్యాంపెయినింగ్ చేస్తున్నారు మరి మీరు ఇప్పుడు అపోజిషన్ పార్టీలో? వాస్తవంగా ఇప్పుడు మా వ్యాన్లకు కానీ మా వెహికల్స్ కానీ టోటల్గా ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైతే పర్మిషన్ తీసుకోవాలో అన్ని విధాలు మేము పర్మిషన్ తీసుకున్నాం. మా మీద వాళ్ళకి నాకు తెలుసు ముందే. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి మీద 2 పార్టీలు తిరుగుతారు, మా మీద 4 పార్టీలు తిరుగుతారు. అంటే ప్రత్యేకంగా చూసి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కొట్టేసేయాలి అన్నట్టు ఉంటుంది అన్నట్టు. మేము ముందు జాగ్రత్తగా ఇవన్నీ ఎందుకు మనకు తలకైనప్పుడు మనం ఎంత ఉండాలో గంతలో ఉందాం, ఏదైతే కరెక్ట్ పాటించాలో అది పాటిస్తాం అనే భావంతో మేము వెళ్ళిపోతాం. ఏ లిమిట్స్ ఉన్నాయో, ఏదైతే టైం పీరియడ్ ఉన్నదో ఆ సిస్టంలో మేము పోతూ ఉంటాం. పోతున్న తరంలో కూడా ఆడ పబ్లిక్ బాగా అవుతారు, మంచి సక్సెస్ఫుల్గా ఓ తరం నడుతూ ఉంటుంది. నడిచినప్పుడు అప్పుడే పోలీసులు వస్తారు. దీనికి బండికి లైసెన్స్ ఇవ్వనాయా, పర్మిషన్ చూసుకుని ఇది చూసి అంటే డిస్టర్బ్ అవుతుంది. ఆడ ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు అటు 10 మంది పోతారు, ఇటు 10 మంది పోతారు, అటు 10 మంది ఎటు అటు వెళ్ళిపోతూ ఉంటారు. కొంచెం 15 నిమిషాలు డిస్టర్బ్ చేసి ఈ కాగితం ఇది ఉంది ఏ రోజు చేరేది వరకు అట్లా 3-4 సార్లు చెక్ చేస్తారు. ఇప్పటికి ఒక్కసారి మా బండి నంబర్ ఉంటుంది ఒకసారి చేస్తే అయిపోయాయి. దానికి మేము అరే మొన్న చేసిరు కదా సార్ అని మేమంటే ఆ టీం కాదండి, మాది వేరే టీము. అంటే ఎటు చేసి ఎక్కడైతే ప్రజలు అక్కడ మంచిగా ఈయనకు సున్నితంగా అంటే ఈయనకు అనుకూలంగా మెదిలి మీటింగ్ సమావేశం జరుగుతుందో దాన్ని విడగొట్టి విచ్చలవిడి చేసి డిస్టర్బ్ చేయాలని ఒక ఆలోచన. అట్లా 2-3 డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు మమ్మల్ని. మా కార్లను అన్నీ ఆపుతూనే ఉంటారు, చెక్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు 4 కార్లు పోతూ ఉంటాం మేము, కార్లు చిన్న ఆపుతారు, 2 కార్లు ఆపుతారు, 2 కార్లు పోయేవరకైతే తగ్గుతుంది. ఈ ప్రకారంగా ప్రతి జాగాల వాళ్ళ అధికారులతోటి వాళ్ళ అండబలంతో మమ్మల్ని చేస్తున్నారు. అది సమంజసమైన న్యాయం కాదు, వారికి కూడా తెలుసు. కాకపోతే ఒత్తిడి వల్ల చేస్తారు. ఇక నేను కూడా సరేలే జరుగుతూ ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడే దాన్ని ఎదుర్కొన్నప్పుడే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది. దాంతో ముందు భవిష్యత్తు కూడా చెప్పచ్చు అని ఒక భావన ఉంటుంది. ఇటువంటి మామూలుగా సహజంగా నడుస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఎదుటోని కోసం ఎంతైనా ఖర్చు పెడతారు, వాళ్ళ లబ్ధి కోసం కాదు. ఎదుటోడు రావద్దు, ఎదుటోని ఇబ్బందులు పెట్టాలి, దాని గురించి ఖర్చు పెడితే ఏమవుతాను ఇంకొకరు ఇన్కమ్ బ్యాక్ అవుతూ ఉంటారు ఎక్కడో అక్కడ. అందుకే కమర్షియల్ ఎలక్షన్ అన్నది చూడు. ఆ ప్రకారంగా అనుకోకుండా నేను ఎట్లా అతను ఆయన ఊహించలేదు తెలియదు, కానీ అనుకోకుండా ప్రజలు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు. మంచి ప్రచారం జరుగుతుంది. ఇక మాకు ఈ 2-3 డేస్లో చుట్టూ విలేజ్లు అన్నీ అయిపోతాయి. రేపటి 20th నుంచి కరీంనగర్ పట్టణంలో క్యాన్వాసింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మీరు మెల్ల గులాబీ కండువా వేసుకున్నా కానీ వాళ్ళకి మనసులో ఎవరికి ఓటేయాలో తెలుసు, చేతి గుర్తుగా ఓటేస్తారు అనేది వాస్తవం. ప్రజలు మీరు తెలుసుకోరు అప్పుడప్పుడు ఎక్కడన్నా, అరే మనసులో ఉన్న మాట చెప్పు బిడ్డ అంటారు, మనసులో మాట చెప్పు అన్నా అని చెప్పు. ఆ కండువ వేసుకున్న వాళ్ళు చాలామందికి అబ్బా బాగా అయిపోయింది, ఇది ఓవర్ అయిపోయింది. అక్కడ దొరలు సంపాదించుకుంటారు లక్షల కోట్లు, ఇక్కడ ప్రజాప్రతినిధులు సంపాదించుకుంటారు 100 కోట్లు 1000 కోట్లు. మనకేం లేదన్నా, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అందరు బాగుంటారు.
ఇలా కొందరే బాగుపడుతారు. ఆయన అనుచరులు విధానం అక్కడక్కడనే. ఇది ఎక్కడ కాదు, యావత్ తెలంగాణలో కూడా అతని అనుచరులు, ఆయన బలగం గాలి బాగుపడే. ఇక మిగిలినకు ఉండదు. ఈరోజు దళిత బంధు ఏంటి, మైనార్టీ బంధు ఏంది, బీసీ బంధు ఏంది, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఉంది. ఇంకెవరికి సామాన్య మానవులకు వచ్చే దాఖలు లేవు కదా. అది ప్రజలందరూ గుర్తించారు. ఎవరికి ఇచ్చినావు ఇప్పుడు ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చినావు, మాకు గ్రామాలు ఎవరికి ఇచ్చినావు చెప్పు. తప్పని ఒక్కటి చూపించిన అనుకో, అతను ఎలిజిబులా, 10 మంది ఎలిజిబులా అనేది కూడా అడుగుతున్నారు. ప్రజలు చాలా తెలియమంటారు. ప్రజాక్షేత్రంలో ఈరోజు ఎలక్షన్ అనేది చాలా ఏదో ఆషామాషి డబ్బులు ఇచ్చి మిస్యూజ్ చేస్తే ఇనే ప్రజలు లేరు. ఇప్పుడు ఏదైనా ఖచ్చితంగా వారు ఎవరైతే బాగుంటారో వారికి పట్టం కట్టి, ఎవరైతే ఇబ్బందులు పాలు చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా వ్యతిరేకించి కావాల్సిన మనిషిని గెలిపించుకోవడానికి ముందున్నారు. ఇప్పుడు బీజేపీ ఎట్లుంది ఇక్కడ ఎంపీ బండి సంజయ్ పోటీ చేస్తున్నారు, గతంలో మాజీ అధ్యక్షుడు. బీజేపీ అంటే ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ఇక్కడ విధానాల పట్ల కానీ ఏ రోజు కూడా పట్టించుకోలేదు. నంబర్ 1 కార్యకర్తలు బాగా వ్యతిరేకిస్తారు బీజేపీ అంటే సంజయ్. రెండవది స్మార్ట్ సిటీ అనేది గన్ని 1000 కోట్లు వచ్చినాయి. ఆ కోట్లతోటి పనిచేస్తున్నప్పుడు నాణ్యత లోపించినప్పుడు ఏ రోజు కూడా పాయింట్అవుట్ చేయలే. మూడవది వీరిద్దరు ఒకటని కరీంనగర్ నియోజకవర్గం కాదు, యావత్ చుట్టూ తెలంగాణ ఇక్కడ ఉన్న సంజయ్ అన్న అండ్ కమలాకర్ అన్న ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. వీళ్ళిద్దరూ ఒకళ్ళు నేను ఎమ్మెల్యే అయితే నువ్వు ఎంపీగా, నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ఎంపీగా అనే ఆలోచనతో చేసే విధానం ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఇది లోపాయికార ఒప్పందం వీళ్ళిద్దరికి ఉంది, అది అందరికీ తెలుసు. ఈ ప్రజలలో కూడా సంకేతం ఇదే ఉంది. మనం ఈయన గెలిచి ఆయన గెలిచినట్టే, ఆయన గెలిచినా ఈయన గెలిచినట్టే భయ్ ఎందుకులే సపరేట్గా ఇద్దరి మధ్యలో సీను అంటాడు, మన మధ్యలో అంటాడు, అందరి వాడు ఆయన కేసుకుని సార్ గెలిపించుకుందాం. ఈ దొంగలు నమ్మే వాళ్ళ కన్నా బెటర్ క్యాండిడేట్ నా ప్రజెంట్ టైం ఈయనే కదా అనే ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. ఇకపోతే సంజయ్ అంటే అనే వ్యక్తి ఇప్పుడు ప్రజలలో అందుబాటులో ఉన్నా కానీ ప్రజలు ఓట్లేయడానికి లేరు. కానీ కరీంనగర్ పట్టణంలో మాత్రం ఆయన కోట్ బ్యాంక్ అనేది ఉంది. ఇప్పుడు పోటీ అనేది ఎవరికి కాదు, పోటీ అనేది మా తర్వాత వచ్చేది వారే. అంటే సెకండ్ థర్డ్ కొట్లాడేది టీఆర్ఎస్ బీజేపీ. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రజలకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ ఓటర్ల సంఖ్య చూసుకుంటే 300 కాపు ఓటర్లు చాలా ఎక్కువ ఉన్నారు. అందులో బీసీ అనుకుంటే 300 కాపే. మీరు 3 అభ్యర్థులు 300 కాపే. ఎట్లా అది డివైడ్ అవుతుంది, ఏం డిసైడ్ చేసుకున్నారు? సూపర్. ఇప్పుడు ఆలోచన ఎట్లుంటుంది, అరే ఇతను ఒకసారి గెలిపించుకున్నాం కదా, మనోడే ఆయన కాపోడే, ఈయన కాపోడే, ఈయన కాపోడే. ఓ సందర్భం వచ్చినప్పుడు టాపిక్ వస్తే కదన్నా, అరే ఆయన ఒకసారి గెలిపించాం కదా భయ్, ఈయన 2-3 సార్లు గెలిపించినాం, ఓ 3 సార్లు ఈయన గెలిపించినాం, కొత్తోడు రాని నూతనంగా వారికి ఒక అవకాశం ఇద్దాం. వీళ్ళిద్దరు ఒకటేనా, వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారని కావాల్సిండి కలుపుకొని మంచిగా పంచుకొని తింటారు. ఇంకోటి బాగుపడని, ఇంకోటి తినటోడైనా మంచిదే, వాడు మనడు కదా బాగుపడని వాళ్ళకు ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు ఏ సంఘంలో కానీ అంటే ఏ కులంలో కానీ ఎట్లుంటుందంటే ఒకసారి అవకాశం ఇచ్చినాం కదా ఇంకోరికి ఇద్దాం అనే భావన. ఈరోజు ఓటింగ్లో ఒక 50% నాకుంటే 50% వాళ్ళు పంచుకుంటారు. 300 కాపు ఓట్లు అంటే ప్రత్యేకంగా మీరు అడిగారు కాబట్టి నాకు 50% వస్తాయి, వాళ్ళకి ఆ 50 పంచుకోవాల్సిందే. కరీంనగర్లో 300 కాపు తర్వాత అంత డిసైడింగ్ ఫ్యాక్టరు, అంత ఎక్కువ సంఖ్యలో పర్సంటేజ్ కూడా ఉంది మైనారిటీ ఓట్లు. ముస్లిం మైనారిటీ ఓట్లు ఎటువైపు ఉన్నారు అంటే మీరే చెప్పాలి, తెలిసిందా? చెప్పండి, మీకేం తెలిసింది? వాస్తవంగా కరీంనగర్ నియోజకవర్గ ముస్లిం సోదరులు అయితేనేమి, క్రిస్టియన్ సోదరులు అయితేనేమి సీను వైపు ఉంటారు. అది సీను వైపు ఉంటారనే దానికి నిదర్శనం ఏం లేదు. అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళతో ప్రేమ ఆప్యాయత, నాకు కుల మత తారతమ్యాలు లేవు, అందరితో కలిసి ఉంటా, ప్రేమగా ఉంటా. ఇక్కడ బొమ్మకల గ్రామంలో ముస్లిం సోదరులు కరీంనగర్ పట్టణంలో ఉన్న వాళ్ళు వివిధ కాలనీ నుంచి ఇక్కడికి ఇచ్చేసి ఎన్నో గృహాలు నిర్మించుకున్నారు. వాళ్ళ గృహాల పర్మిషన్ల అనుమతుల నిమిత్తం అయితేంది, వాళ్ళకి ఇంటి నెంబర్ల నిమిత్తం అయితేంది మంచిగా సర్వీస్ చేసి డోర్ డెలివరీ వర్క్ ఇచ్చిన. ఏ రోజు కూడా వాళ్ళని సతాయించలే, ఏ రోజు కూడా అరేంజ్మెంట్ లేదు వాళ్ళ మీద. ఏ రోజు కూడా నేను ఉన్న తప్పితే అరే ఏ రోజు కూడా నేను అత్తే నాకు ఇబ్బంది అనే అనుకునే వ్యక్తి లేడు. అంటే ముస్లిం సోదరులకు ఆ ప్రకారంగా ఇక్కడ నేను సర్వీస్ చేసిన కాబట్టి ఇదే వ్యక్తులు అక్కడికంతా విస్తరింపజేసారు. మేము ఏదైనా ఒక రోజు సీన్కి ఒక దరఖాస్తు పెడితే దాన్ని ఏదైనా తక్కువ పడితే మళ్ళీ ఒక ఫోన్ వస్తుంది, అది మళ్ళీ రిసీవ్ చేసుకుంటాడు, మళ్ళీ వర్క్ అయిపోయినాక అయిపోయిందని చెప్తాడు, వీలైతే వాకింగ్లో తీసుకొచ్చి ఇస్తాడు. ఈ వర్కర్ అనేటువంటి మీ వరకు చూడలేదని వీళ్ళు అక్కడున్న సోదరులకు చుట్టాలకు, ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ కాన్పూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కశ్మీర్గఢ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, శాషామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంకపుతోట, ముకరంపుర, వివిధ ఏరియాలకి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, అక్కడ టోటల్గా విస్తరింపజేశారు. అనే వరకు వాళ్ళందరికీ
సీనియర్ల ఇక ఆటోమేటిక్గా వాళ్ళ ఫంక్షన్లకు పిలుచుడు ప్రతి ఫంక్షన్కి పోతా నా దగ్గర ఉన్నది ఏంటంటే పురుడు కానీ పుట్టినకలు కానీ మంచి చెడు ఆపది సాపది శుభకార్యాలు అన్నిటికీ ముస్లిం ఫంక్షన్ కానీ క్రిస్టియన్ ఫంక్షన్ కానీ ప్రతి దానికి అటెండ్ అవుతా ఏ టైం అయినా ఏ టైం అయినా మన లక్ ఏంటంటే ముస్లిం ఫంక్షన్ లక్ మనం తిరిగి లాస్ట్కి వచ్చి 11 గంటలకు వచ్చినా కానీ ఉంటుంది 12:30కి వచ్చినప్పుడు పెడతారు వాళ్ళు